ఒక ముఖ్యమైన స్నేహితుడిగా దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుని మాట వినేవారంటే దేవుడికి ఎప్పుడు కూడా సంతోషమే. అబ్రహాముని ఎవరైనా దేశిస్తే దేవుడు శపిస్తాడు. దేవుని బిడ్డలను ఎవరినైనా సరే కాని మాటలు అంటే ఖచ్చితంగాను అది దేవుడిని అన్నట్టుగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డల మీద ఏలెట్టు చూపేవారిగాను మన ఇష్టానుసారంగా మాట్లాడేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే దేవునికి ఏమొస్తుంది? ఆగ్రహం కలుగుతుంది, కోపం వస్తుంది. అందుకని చెప్తున్నాడు అబ్రహాంతో, నిన్ను దేశించే వారిని నేను శపించేదను. అది అందరికీ వర్తిస్తుందండి, అబ్రహాం వంశానికి అందరికీ వర్తిస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని సమాజాన్ని, దేవుని సంఘంలో ఉన్నవారిని మనం ఏలెట్టు చూపించేవారుగా ఉండకూడదండి. దేవుడు చూసుకుంటాడు, తన ఇంటి విషయాలు తాను చూసుకోగలడు, కానీ మనం ఏలెట్టు చూపేవారుగా ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు, మన కింద ఉన్నామండి.